అందరికీ నమస్కారం. గౌరవనీయులు హైదరాబాద్ నగర మేయర్ గారు శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, మా శాఖ సెక్రటరీ గారు సుదర్శన్ రెడ్డి గారు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు లోకేష్ గారు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ గారు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గౌరవనీయులు సత్యనారాయణ గారు, హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవనీయులు ఎన్విఎస్ రెడ్డి గారు, మా శాఖకు సంబంధించిన ఇతర అధికారులందరూ ముఖ్య అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ పేరు పేరున అందరూ ఇంజనీర్స్ ఉన్నారు, టౌన్ ప్లానర్స్ ఉన్నారు, డిటిసిపి గారు ఉన్నారు, ఇంకా ఇతర అధికారులు ముఖ్య అధికారులు అందరూ ఉన్నారు. వారందరికీ అదేవిధంగా క్రెడై నుంచి ట్రెడా నుంచి ఇతర నిర్మాణ రంగ సంస్థల నుంచి ప్రతినిధులుగా విచ్చేసిన ఆయా సంస్థల ఆఫీస్ బేరర్స్కి, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు 8 సంవత్సరాలు నిండిన తర్వాత మరి 8వ ఏట నిన్ననే 8th ఫౌండేషన్ డే పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రం మరి ముందుకు పోతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈ రోజు నుంచి 17 తారీఖు వరకు రాబోయే 2 వారాల పాటు మనకి పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పేరిట గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు 2 వారాల పాటు రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు అదేవిధంగా రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున రాబోయే 2 వారాల పాటు పారిశుద్ధ్యం, పచ్చదనం, ప్రజలు ఈ మూడింటిని కేంద్రంగా ఆ మూడింటి సమ్మేళనంగా రాబోయే 2 వారాల పాటు మనం ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతా ఉన్నాం. అందులో మొదటి రోజు ఈరోజు మేము ఆనవాయితీగా సాంప్రదాయంగా గత 5 సంవత్సరాలుగా ఏ రకంగానైతే ఒక వార్షిక నివేదికని యాన్యువల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉన్నామో అదే ఆనవాయితీని అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ ఒకసారి మా శాఖ యొక్క మున్సిపల్ పురపాలక శాఖ యొక్క వార్షిక నివేదికని మీ ముందు పెడతా ఉన్నాం. మాకు నిజానికి ప్రజలో ప్రతిపక్షాల్లో మరెవరో మమ్మల్ని డిమాండ్ చేయలేదు. మీరు ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నారో మాకు చెప్పండి అని మమ్మల్ని డిమాండ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అయినప్పటికీ పారదర్శకంగా ప్రభుత్వం పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ఆ చేసిన సేవ తాలూకు వివరాలని ముఖ్యంగా పురపాలక శాఖలో లేదా ఇతర ప్రభుత్వ రంగంలో ఉండే ఉద్యోగులు వారు పడుతున్న కష్టాన్ని కూడా ప్రజలకు కూడా తెలవాలి. ఎందుకంటే చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు అపోహలు ఉండొచ్చు, కానీ వాస్తవం ఏమంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి ఉద్యోగి, అది ఏ రంగము ఏ డిపార్ట్మెంటే కావచ్చు కాక, ప్రతి ఉద్యోగి కూడా నిజానికి చక్కగా గట్టిగా శ్రమించడం వల్లనే గట్టిగా పనిచేయడం వల్లనే ఒకవైపు ముఖ్యమంత్రి గారి విజన్ ఉన్నా, పొలిటికల్ విల్ ఉన్నా, లీడర్షిప్ ఉన్నా, అల్టిమేట్గా డెలివరీ అనేది జరగాలి, ఆ పని సక్సెస్ఫుల్గా పూర్తి కావాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి ఈ సందర్భంగా మా పురపాలక శాఖ ఉద్యోగులకి ముఖ్యంగా మిగతా అన్ని ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారందరికీ అభినందనలు కృతజ్ఞతలు కూడా నేను ప్రభుత్వం తరపున నా తరపున కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే 2014కి ముందు తెలంగాణ రాష్ట్రంలో మనకి కేవలం 68 మున్సిపాలిటీలు ఉండేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన మున్సిపాలిటీల సంఖ్యను కూడా పెంచుకున్నాం, గ్రామ పంచాయతీల సంఖ్యను కూడా పెంచుకున్నాం. మున్సిపాలిటీలు 68 నుంచి 142కు పెరిగినాయి. రాష్ట్రంలో గతంలో 2369 మున్సిపల్ వార్డ్స్ ఉంటే, డివిజన్స్ ఉంటే, ఈరోజు అది 3618 వార్డ్స్ అయినాయి. దీంతోపాటు మీకు తెలుసు చాలా కొత్త మున్సిపాలిటీలు మాత్రమే కాదు, కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అందులో నల్గొండ దాని చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు కలుపుతూ నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసుకున్నాం.
ఇది నేను చెప్పేది గత సంవత్సరానికి సంబంధించి. అదేవిధంగా మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా కొత్తగా మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీలు, దాంతోపాటు ఒక 142 చుట్టుపక్కల ఉండే గ్రామాలను కూడా కలుపుతూ మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వీటితో పాటు దైవ క్షేత్రాలైన, దివ్య క్షేత్రాలైన యాదాద్రి, వేములవాడ ప్రాంతంలో కూడా కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు YTDA పేరిట, VTDA పేరిట, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, యాదాద్రి అర్బన్ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, ఇవి రెండు కూడా మున్సిపల్ శాఖలోకి వస్తాయి. వాటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. దీంతోపాటు ప్రధానంగా గత 8 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, వారి డైరెక్షన్లో చాలా స్పష్టమైన ఒక ఆలోచనతో, స్పష్టమైన ఎజెండాతో రహదారులు కానీ, మురికి కాలువలు కానీ, మరి రహదారుల మధ్యలో ఉండే సెంట్రల్ మీడియన్స్ కానీ, సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి యొక్క సాధనాలు LED స్ట్రీట్ లైట్స్ కానీ, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ కానీ, మన ROBs కానీ, RUBs కానీ, కొత్త ఫ్లైఓవర్స్ కానీ, అదేవిధంగా నాలా వర్క్స్ కానీ, పార్క్స్ కానీ, ప్లేగ్రౌండ్లు కానీ, ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు అంటే సమీకృత వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్స్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, అదేవిధంగా హరితహారంలో కొత్తగా తీసుకున్న ఒక కార్యక్రమంలో గ్రీన్ బడ్జెట్ పేరిట 10% బడ్జెట్ని గ్రీన్ బడ్జెట్కే కేటాయించుకొని పచ్చదనం పెంపు మీద దృష్టి పెట్టడం కానీ, వ్యర్థాల శుద్ధీకరణ, అది ఘన వ్యర్థాలు కావచ్చు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, డంప్ యార్డ్స్ కావచ్చు, అదేవిధంగా గ్రేవ్ యార్డ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక స్పెషల్ ఫోకస్తో ప్రతి మున్సిపాలిటీలో ఇవన్నీ ఉండి తీరాలి అనే లక్ష్యంతో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. అయితే గత సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా కాపీస్ మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని కొన్ని ముఖ్యమైన హైలైట్స్ మాత్రమే మీ ముందు పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. గత సంవత్సరంలో మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ మహానగరంలో మనం వివిధ రూపాల్లో రహదారులకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనం ప్రస్తుతం హైదరాబాద్లో SRDP కింద గత సంవత్సరం చాలా కార్యక్రమాలు చేసినాం. దాదాపు 8 ప్రాజెక్టులు పూర్తి చేశాం గత సంవత్సరం, ఒక సంవత్సరంలోనే. నిజానికి ఇప్పుడు నేను ఉదయం ఇక్కడికి వచ్చే ముందు ఢిల్లీ నుంచి, అమెరికన్ ఎంబసీ నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ వస్తే వారిని కలిసి కొత్త అమెరికన్ కాన్సుల్ కార్యాలయం ఏదైతే ప్రారంభం కాబోతా ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడంతా పరిశీలించి ఇక్కడికి రావడం జరిగింది. వారికి నేను ఒక విషయం చెప్పినప్పుడు వారు కూడా ఆశ్చర్యపడ్డారు. భారతదేశంలోని అన్ని నగరాలు లాక్డౌన్లో పనిచేయడం మానేస్తే, మొత్తంగా కార్యకలాపాలన్నీ స్తంభించిపోతే, కేవలం ఒకే ఒక్క నగరం హైదరాబాద్, ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ, ఇక్కడ మాత్రమే లాక్డౌన్ సమయంలో కూడా మా అధికారులు, మా ఇంజనీర్లు కష్టపడి కొత్త రహదారులు నిర్మాణం చేసినా, కొత్త రోడ్లు వేసినా, కొత్త వేగవంతంగా పనులన్నీ కూడా చేసినా ఆ ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికే దక్కుతుంది అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చాలామంది ఆశ్చర్యపోయారు. లాక్డౌన్ తర్వాత బయటకు వస్తే మా రహదారుల్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది, కొత్త రహదారులు వేసినారు, చాలా థ్యాంక్స్ అని చెప్పిన వాళ్ళు చాలామంది, కొత్త లింక్ రోడ్స్ కానీ ఇతరత్ర కానీ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై టీమ్. ముఖ్యంగా మా ఇంజనీర్స్ ఎవరెవరైతే ఉన్నారో, మా CRMP ఇంజనీర్స్ కానీ, మా HRDCL ఇంజనీర్స్ కానీ, SRDP నిర్వహిస్తున్న ఇంజనీర్స్ కానీ, ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు దెమ్. మై కాంప్లిమెంట్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఆన్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లాక్డౌన్. అదేవిధంగా కొత్త కార్యక్రమాలు తీసుకున్నాం. అంటే కొత్త రోడ్లు ఏర్పాటు చేయడమే కాదు, ఉన్న రోడ్లను కూడా బాగా చేయాలని చెప్పి CRMP అనే ఒక కొత్త కార్యక్రమం తీసుకుని మనం గత సంవత్సరం 227 కిలోమీటర్ల రోడ్లని CRMPలో భాగంగా బాగా చేసుకున్నాం. ఒక 293.93 కోట్లు ఖర్చు పెట్టినాం. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత సంవత్సరం కొత్త లింక్ రోడ్లు కూడా ఒక 37 టేకప్ చేశాం. దానిలో భాగంగా ఒక 7 కంప్లీట్ చేసుకున్నాము. మిగతా అన్నీ కూడా దాదాపు తుది దశలో ఉన్నాయి. ఇప్పుడే NVS రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రూపకల్పన చేసినాము. ఒకసారి క్యాబినెట్ ఆమోదం పొందంగానే వెంటనే దాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా HMDA ఆధ్వర్యంలో మొత్తం 100 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ మొత్తంగా ప్రకాశవంతంగా ఉండేదానికి ఒక LED లైట్, మొత్తం LED లైటింగ్తో మొత్తంగా ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ORR 159 kilometers and important vehicle underpasses,
ఇంపార్టెంట్ ఓవర్ పాసెస్ అన్నిటిని కూడా ఇల్యూమినేట్ చేస్తూ ఎక్కడ ఎలాంటి ప్రమాదం లేకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక 100 కోట్ల రూపాయలతో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మా సంతోష్ గారి ఆధ్వర్యంలో వారి టీం పనిచేసింది, పూర్తి చేసింది. మై కాంప్లిమెంట్స్ టు దెమ్ as well. అదేవిధంగా HGCL ఆధ్వర్యంలో మనం HMDA ఆధ్వర్యంలో సర్వీస్ రోడ్ వైడనింగ్ కూడా తీసుకున్నాము. నానక్రామ్గూడ నుంచి మన TSPA వరకు, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వరకు, అదేవిధంగా నార్సింగి నుంచి కొల్లూరు వరకు కూడా దాదాపు 312 కోట్ల రూపాయలతో ఈ సర్వీస్ రోడ్ వైడనింగ్ అంటే 2 లేన్లు ఉన్నదాన్ని 4 లేన్ చేస్తూ ఉన్నాము. దీన్ని కూడా తీసుకున్నాం. దాంతోపాటు ఒక కొత్త కార్యక్రమం కూడా తొందరలోనే ఫౌండేషన్ వేయబోతా ఉన్నాము. ఒక 21 కిలోమీటర్స్ ఆఫ్ బైసైకిల్ ట్రాక్ అలాంగ్ విత్ ప్రాపర్ సోలార్ ప్యానెల్ రూఫ్ టాప్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి కాబోతా ఉంది. దీనికి కూడా అతి త్వరలోనే ఫౌండేషన్ వేసి దాని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం. ఒక 9 నెలల్లో దాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని కూడా టేకప్ చేయబోతా ఉన్నాం. తర్వాత హైదరాబాద్ మహానగరంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరిట ఒక కొత్త కార్యక్రమం తీసుకున్నాం. మొత్తం హైదరాబాద్లో SNDP కింద మొదటి ఫేజ్లో దాదాపు 1000 కోట్ల రూపాయలతో వివిధ కార్యక్రమాలు చేపట్టాం. మా GHMC కమిషనర్ గారు, మేయర్ గారు, అదేవిధంగా మా ఇంజనీర్ల నాయకత్వంలో SNDPలో ఈరోజు 3 భాగాలుగా చేసి కేవలం హైదరాబాదే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే శివారు ప్రాంతాల్లో కూడా గతంలో మనకు తలెత్తిన వరద నీటి సమస్యని వీటిని నివారించడానికి మొదటి దశలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అయితే మీరు ఇప్పుడు నన్ను మరి ఈ సంవత్సరం ముంపు అసలే ఉండదా అంటే నేను ఉండదు అని గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే కొంత పని స్టార్ట్ అయింది, పని ముందుకు పోతోంది. డెఫినెట్గా వీ ఎక్స్పెక్ట్ దట్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ దట్ వీ హ్యాడ్ లాస్ట్ ఇయర్ అండ్ ద ఇయర్ బిఫోర్ దాని నుంచి మనం తప్పించుకుంటామని వీఆర్ హోపింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్. బట్ ఇట్స్ ఎ ఆన్గోయింగ్ ప్రాసెస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ హ్యాస్ ఫార్ outdone the kind of infrastructure we have. While we have the best infrastructure in the country, still I think Hyderabad still is playing catch up with the kind of growth, the fast growth that we've had. So ee samvatsaram kuda మా SNDPని కొనసాగిస్తాము, ఇంకా విస్తరిస్తాము, ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకొని పోతాం. బట్ SNDPలో ఇప్పటికే చాలా పురోగతి ఉంది. మాన్సూన్ కంటే ముందే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం తీసుకున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ వీ హ్యాడ్. బట్ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పకుండా ఇంకా వేగంగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం కూడా చేస్తాము. దీంతోపాటు చాలా ఇతర ప్రాజెక్ట్స్ కూడా తీసుకున్నాం. ఉస్మాన్ సాగర్ చుట్టూతా ఒక 18 ఎకరాల్లో ఒక హైదరాబాద్ నగర ప్రజల కోసం, అదేవిధంగా నార్సింగి ఇతర చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీల ప్రజల ఆహ్లాదం కోసం ఒక 18 ఎకరాల్లో కొత్త పార్క్ డెవలప్ చేస్తూ ఉన్నాము. HMDA ఆధ్వర్యంలో తుది దశకు వచ్చింది. ఒక 35.6 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తుది దశకు వచ్చింది. రాబోయే 1-2 నెలల్లో దీన్ని ప్రారంభించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొని వస్తాం. అదేవిధంగా ఒక 2 స్కై వాక్స్ కూడా HMDA ఆధ్వర్యంలో కడతా ఉన్నాం. మెహదీపట్నం చౌరస్తాలో, అదేవిధంగా ఉప్పల్ చౌరస్తాలో కూడా కడతా ఉన్నాం. ఈ 2 ఒక 61.80 కోట్ల రూపాయలతో టేకప్ చేశాము. పని ప్రారంభమైంది. వీటిని కూడా ఉప్పల్దేమో దాదాపుగా ఇంకో 2 నెలల్లో పూర్తవుతుంది. మెహదీపట్నంది కొంత సమయం పడుతుంది, ఎందుకంటే అక్కడ కొంత సమస్య ఉండింది. బట్ దాన్ని కూడా పరిష్కరించుకున్నాం. ఆర్మీ వాళ్ళతో వారి అభ్యంతరం కూడా కొంత ఉంటే పరిష్కరించుకున్నాం. పని ప్రారంభించాము. దీన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం. దీంతోపాటు మనకి మూసీ నది మీద ఒక 14 కొత్త బ్రిడ్జెస్ కూడా మనం 545 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాము. వాటి పనిని కూడా ఈ సంవత్సరం ప్రారంభించి ముందుకు తీసుకొని పోతాం. ఇక మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇప్పుడే ఆయన చెప్పినట్టు రాష్ట్రంలో హైదరాబాద్ మినహాయించి మిగతా 141 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ 141 మున్సిపాలిటీల్లో కూడా ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా టంచనుగా ప్రతి నెల ఒక్క నెల కూడా తప్పకుండా 3,700 కోట్ల రూపాయల దాకా మన మున్సిపాలిటీలకు అందించడం జరిగింది. వాటితో పాటు ఒక ఫోకస్డ్ అప్రోచ్లో, అంటే ఇట్స్ నాట్ జస్ట్ దట్ వీఆర్ గివింగ్ అవుట్ అ monthly grant to the municipalities. We are also ensuring that each and every pie that we actually give out is spent in a very judicious manner towards programs which actually impact the citizens' lives. అంటే పౌరుడు కేంద్రంగా, పురపాలన అంటేనే పౌరుడు కేంద్రంగా ఉండే పాలన. మరి అట్లాంటి ఆలోచనతోనే పౌరుడు కేంద్రంగానే వారికి మెరుగైన సేవలు అందాలన్న లక్ష్యంతోనే ప్రజలు కేంద్రంగా
మనం ఏ కార్యక్రమం అయితే తీసుకున్నామో పట్టణ ప్రగతిలో అందులో భాగంగా పెద్ద ఎత్తున నిధులు కూడా ఇస్తున్నాం. నిధులు ఇవ్వడమే కాదు, ఒక స్పష్టమైన ఎజెండా కూడా ఇచ్చాం. ఈ సంవత్సరం ఒక 10 కార్యక్రమాలు ప్రతి మున్సిపాలిటీలో కూడా ఉండాలి, చేయాలి, ఈ సంవత్సరమే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్త నాన్ వెజ్ అండ్ వెజ్ మార్కెట్స్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, ఇంటింటికి తాగునీరిచ్చి మరి ఎక్కడ కూడా ఒక కంప్లైంట్ కూడా లేకుండా ఈ సంవత్సరం మొత్తం పూర్తి చేయాలని, ప్రతి పట్టణానికి మాస్టర్ ప్లాన్ ఉండాలని, డిజిటల్ డోర్ నెంబరింగ్ తీసుకోవాలని, ప్రతి పట్టణంలో బయో మైనింగ్ కూడా స్టార్ట్ చేయాలని డంప్ యార్డ్లలో, ఇట్లా ఒక 10 పాయింట్ ఎజెండా తీసుకొని అవన్నీ కూడా సమర్థవంతంగా ఈ సంవత్సరం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా రాబోయే మార్చి 31, 2023 నాటికి, అంటే వచ్చే సంవత్సరం మేము మళ్ళీ మా యాన్యువల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ మీ ముందు పెట్టే నాటికి ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇవన్నీ చేసి చూపెడతామని చెప్పి కూడా నేను మీ అందరికి మాటిస్తున్నాను. మరి నా మాట నిలబెట్టాల్సిన బాధ్యత సత్యనారాయణ గారి మీద, అరవింద్ కుమార్ గారి మీద ఉందని చెప్పి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతోపాటు ఒక స్పష్టమైన ఎజెండాతో మన రాష్ట్ర ప్రభుత్వం టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ని కూడా బలోపేతం చేస్తూ, అదేవిధంగా లోకల్ మున్సిపల్ కార్పొరేషన్స్ని, మున్సిపాలిటీలను కూడా బలోపేతం చేస్తూ, షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఏదైతే ఉన్నారో కొత్త సాంప్రదాయాన్ని కూడా తీసుకొస్తున్నాం. భారతదేశంలో ఎక్కడా లేదు. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పోస్టు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. అంటే స్థానిక ప్రభుత్వాలకి, గ్రామ పంచాయతీ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, వాటికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ప్రత్యేకమైన గుర్తింపు, వాటి మీద చూపెడుతున్న ప్రత్యేకమైన శ్రద్ధకి నిదర్శనం ఏమంటే, ఒక అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పోస్ట్ని కేవలం ప్రత్యేకంగా ఈ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారికి పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన ఎజెండానిచ్చి దాని అమలుకి ఆ యంత్రాంగం మొత్తాన్ని కూడా ఓరియంట్ చేసి, గేరప్ చేసి ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా నేను మీకు చెప్పాల్సింది ఏమంటే, మనకి పట్టణ ప్రగతి కార్యక్రమం మన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇచ్చిన మ్యాండేట్ కానీ, లేదా గివ్ మీ ద అదర్ నోట్, లేదా ఈ కార్యక్రమానికి సంబంధించి మనకి కావలసిన ఏదైతే వనరులు, అంటే మానవ వనరులు, సిబ్బంది ఏదైతే కావాలో దానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇప్పటికే ఆదేశం ఇచ్చారు. ఎక్కడెక్కడైతే మున్సిపల్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు భర్తీ చేస్తూ ఉన్నాం. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ద్వారా, గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ద్వారా. అదేవిధంగా కొత్తగా వార్డ్ ఆఫీసర్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. వార్డ్ ఆఫీసర్ అనే కార్యక్రమం దాదాపుగా ఎట్లా అయితే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పంచాయతీ సెక్రటరీ ఉంటారో అదే పద్ధతుల్లో మనకి ప్రతి మున్సిపల్ వార్డుకు కూడా, చిన్న పట్టణం అయితే 50,000 కంటే తక్కువ, చిన్నది 50,000 వరకు అయితే, 50,000 లోపల జనాభా ఉండే పట్టణం అయితే 2 వార్డులకు కలిపి ఒక వార్డు ఆఫీసర్, 50,000 పైన జనాభా ఉండే పట్టణం అయితే ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వార్డు ఆఫీసర్. ఈ రకంగా రిక్రూట్మెంట్ చేస్తున్నాము. సో దట్ దే కెన్ వర్క్ ఇన్ సింక్ with the councillor, with the corporator, and it makes for efficient usage of resources. It actually helps in driving home the point and the vision of the government. So ఆ రకంగా ఈ సంవత్సరం మొత్తం ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా, మనం ఏదైతే అది ఇంజనీరింగ్ పోస్టులు కావచ్చు, లేదా శానిటేషన్ పోస్టులు కావచ్చు, లేదా మున్సిపల్ కమిషనర్ ర్యాంక్ పోస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రిక్రూట్మెంట్ ద్వారా ఇవన్నీ పూర్తి చేసి ఫుల్ టైం పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేసి పూర్తి స్థాయిలో మానవ వనరులు, ఆర్థిక వనరులు అన్నీ కూడా అందజేసి ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో దానికి అనుగుణంగా ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, ద సోషియో ఎకనామిక్ అవుట్లుక్ విచ్ వాజ్ ఇష్యూడ్ ఇన్ 2022 recently during the budget of Telangana, it has clearly reflected one thing. Telangana is one of the most urban states in India. We are the 3rd most urban state in India. After Tamil Nadu and Kerala, Tamil Nadu, I believe, has about 48.45% urban population. Kerala has about 47.23% urban population. Telangana has about 46.8%. Current population ప్రకారం చూసుకుంటే 46.8% జనాభా తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఈ 46.8% జనాభా ఏదైతే తెలంగాణలో ఉన్నదో పట్టణ జనాభా, ఇది కేవలం భౌగోళికంగా తీసుకుంటే, జియోగ్రాఫికల్గా తీసుకుంటే, ద టౌన్స్ అండ్ సిటీస్ ఇన్ తెలంగాణ
are spread only over 3% of the land extent. That the total land mass of Telangana is 1,12,000 square kilometers. అందులో 3% మాత్రమే urban area. ఆ 3% లో you have 46.8% of the population. So you can imagine the kind of pressure, the intensity on the urban infrastructure. అందుకే while Telangana is a very, very urban state, and with Pattana Pragati, with all the kind of efforts the government is putting in, while we are ensuring that the best of the facilities are provided, that's what I meant when I said we have to play catch up. That's what I said when I meant, will you guarantee that there won't be any flooding or anything this season? Ante, it's a continuous improvement that we have to work towards. No city is insulated anywhere in the world from flooding or from the forces of nature. So while we are making sincere efforts, concerted efforts, I appeal to my friends in media particularly. ఒక చిన్న వార్డులోనో ఒక చిన్న వార్డులోనో నీళ్ళు రాగానే మొత్తం నగరం మునిగిపోయింది అని బ్రేకింగ్ న్యూస్ లేసి బద్దలు కొట్టడం, ఒక చిన్న కాలనీలోకి నీళ్లు రాగానే హైదరాబాద్ అండర్ సీజ్ అని రాసేయడం. దయచేసి బీ కైండ్ టు అస్. ఎందుకంటే లైక్ ఐ టోల్డ్ యూ ఇన్ ద పాస్ట్, దిస్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాబ్ ఎట్లాంటి జాబ్ అంటే, నా ఐటీ డిపార్ట్మెంట్ ఏమో గ్లామరస్ డిపార్ట్మెంట్. అక్కడ నేను ఒక టిమ్ కుక్ని కలిస్తే ఇట్స్ ఎ నైస్ ఫోటోగ్రాఫ్, ఇట్ మేక్స్ ఫర్ నైస్ న్యూస్. డావోస్కి పోతే ఒక టై వేసుకుంటే, సూట్ వేసుకుంటే ఇట్ మేక్స్ ఫర్ ఎ నైస్ పిక్చర్. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇస్ ఎ టఫ్ జాబ్. ఇక్కడ ఏమంటే, ఇప్పుడు మా మేయర్ ఇక్కడ ఉన్నారు, మా ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. దే వర్క్ 24/7. అర్ధరాత్రి కూడా అప్పుడప్పుడు కూర్చొని పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ డిపార్ట్మెంట్లో. కానీ అర్ధరాత్రి దాకా కూర్చొని పనిచేసినా మాకెవరు థ్యాంక్స్ చెప్పరు. మంచిగా ఉంటాయి. నగరంలో నీళ్లు లేకపోతే ఎవరు థ్యాంక్స్ చెప్పరు. నీళ్ళు వస్తే మాత్రం అందరూ మొదలు తిట్టేది మమ్మల్ని. లేదా చెత్త మొత్తం రోజు సాఫ్ చేసినా మాకెవరు థ్యాంక్స్ చెప్పరు. ఒక్కరోజు సాఫ్ చేయకపోతే మమ్మల్ని అందరినీ తిట్టిపోస్తారు. కాబట్టి ఐ అర్జ్ ద మీడియా, be kind to us. We are operating with a lot of challenges. We are operating with a lot of constraints. I understand the need to kind of exaggerate and present a hyperbole sometimes. చిన్న వర్షానికి కూడా అప్పుడప్పుడు సిటీ అండర్ సీజ్ అని, నగరం మునిగిపోయిందని కొద్దిగా దాన్ని డౌన్ ప్లే చేస్తే మాకు మీకు మన సిటీ ఇది, మన సిటీ బ్రాండ్ ఇమేజ్ మన సిటీ. కాబట్టి దయచేసి ఐ అర్జ్ యూ టు బీ కైండ్ టు అస్. ఇది ఒకటే కాదు, ఐ ఆల్సో వాంటెడ్ టు షేర్ వన్ మోర్ థింగ్ విత్ యూ. According to Niti Aayog, Amitabh Kant of Niti Aayog has clearly said that 2050 సంవత్సరం కల్లా 2050 కల్లా భారతదేశంలోని 50% జనాభా అర్బన్ ఏరియాలో ఉండబోతుందని చెప్తా ఉన్నారు ఆయన. By 2050, Niti Aayog is predicting that India will be a urban country, more urban, majority of India will be urban. But in the case of Telangana, I think we don't have to wait until 2050. We are already 46.8% urban. మనం రాబోయే 4-5 ఏళ్లలోనే బహుశా 2025 నుంచి 26 సంవత్సరం కాడికే మనం 50% దాటిపోతాం. So the challenge is going to be even more stiffer to ensure that we provide adequate facilities to our people. అది మాత్రమే కాదు, while we do our best, when I say that my city is the best, నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు, మా డబ్బా మేము కొట్టుకోవడం, మాది మేము చెప్పుకోవడం కాదు. మాకు కితాబులు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మర్సర్ అని ఒక ఏజెన్సీ ఉంటుంది. ఈ ఏజెన్సీ అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని సిటీస్ని దే రేట్ దెమ్ ఆన్ ద లివబిలిటీ ఇండెక్స్. మర్సర్ హ్యాస్ రేటెడ్ హైదరాబాద్ అమంగ్ ఆల్ ఇండియన్ సిటీస్ యాజ్ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఆన్ ద క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఫ్రమ్ 2015 until 2021. వరుసగా 6 సంవత్సరాల పాటు బెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఆన్ లివబిలిటీ ఇండెక్స్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ అని చెప్పి మర్సర్ చెప్తా ఉంది. దేర్ ఆర్ సెవెరల్ అదర్ రిపోర్ట్స్, ఐ కెన్ కోట్ ద సోర్సెస్ ఆల్సో. హైదరాబాద్ కంటిన్యూస్ టు బి number 1 in purchasing power index, in safety index, in healthcare index, in cost of living index, in property price to income ratio index, traffic commute time index, pollution index, or even the climate index, excuse me. Our ambition, our goal is in not wanting to compete with the other cities in India alone. Of course, we want to be the best among Indian cities, but our ambition is larger. Our ambition is to really contest and compete with the best among the top 30 cities in the world. ఇది చిన్న విషయం కాదు. అంటే మన ఊరికి అనుకోగానే, మాటలతో అనుకోగానే ఆషామాషిగా అయిపోయే పని కాదు.
దానికి చేయాల్సిన పని కూడా చాలా ఉంటుంది. I will try and detail out some of the things that we have started in the right earnest. Let me also share with you, since the representatives of CREDAI, TREDA and other bodies are here, industry bodies are here. Let me also share with you, Hyderabad has been the best performing residential market in 2021 with growth in sales by 142% year on year to almost 24,312 units. Hyderabad is the only city among the 8 metros, as per the study done by Knight Frank, that has not had a single year of price decline since 2014. Housing inventory overhang తీసుకుంటే it has actually declined from the previous 53 months in the first quarter of 2021 to 27 months in the same period in 2022, which is a massive 26-month decline. దీని మీనింగ్ ఏంటంటే ఒక ఇల్లు కట్టిన తర్వాత ఒక ఫ్లాట్ కట్టిన తర్వాత ఎంత వేగంగా అది అమ్ముడిపోతుంది అనేది ఒక ఇండెక్స్, అంటే ఆ సిటీలో ఉండే మొమెంటంకి అది ఒక సంకేతం. If you look at the housing inventory overhang, there was a time when a flat or a building was built, but it was not lapped up for almost 4 years. There was that time. But now that time has come down almost to 26 months. అంటే మీరు బిల్డింగ్ స్టార్ట్ చేసి అప్రూవ్ తీసుకున్న కాడ నుంచి 26 నెలల లోపలనే మొత్తం అమ్ముడుపోతున్నాయి అంటే, which is actually a fantastic sign. This has come down drastically. That means the real estate sector, the house building industry, the construction industry is growing rapidly in Hyderabad. As per ANAROCK, another agency, Hyderabad remains the most affordable residential market. Even as we speak today, prices కొంత పెరిగిండొచ్చు లాస్ట్ ఇయర్కి అంతకంటే ముందుకు, కానీ Hyderabad still is the most affordable residential market among the top 7 metros with an average rate of 4,450 rupees per square feet. ఒక పూణేతో, బెంగళూరుతో, ఢిల్లీతో, బాంబేతో, చెన్నైతో, కోల్కతాతో పోలిస్తే Hyderabad still is the most affordable residential market. Now this is extremely important because whether we approve of it or not, house building industry in Hyderabad, construction industry in Hyderabad, real estate industry in Hyderabad is the second largest employer after agriculture. In the state, the second largest employment provider is this very important industry, and therefore we have to ensure that the city continues to grow, we have to ensure that the state continues to grow, and we have to also ensure that it remains affordable, it remains accessible to even the middle class and the lower middle class. As far as commercial space absorption is concerned, which is a typical indicator of how well your business is growing, how well you are able to attract investments into the state, Hyderabad has surpassed Bangalore as India's top commercial real estate destination in terms of gross office space last year. మొత్తం పోయిన సంవత్సరం 4 క్వార్టర్స్ తీసుకుంటే టోటల్ అబ్జార్ప్షన్ రియల్ ఎస్టేట్ కమర్షియల్ స్పేస్ తీసుకుంటే హైదరాబాద్ మహానగరం భారతదేశంలో ఇదివరకు పోటీ పడేది బెంగళూరుతో, కానీ బెంగళూరుని గత 4 క్వార్టర్స్లో కూడా హైదరాబాద్ దాటింది, బెంగళూరు కంటే ఎక్కువ ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ చేసింది. అది మాత్రమే కాదు, మొన్న నేను ఐటీ రిపోర్ట్ విడుదల చేసినప్పుడు కూడా చెప్పాను, మన ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈరోజు 26.14% చొప్పున పెరుగుతున్నాయి, 26.14%. కంట్రీ యావరేజ్ 17%, మనది 26.14%. దాన్ని బట్టే చెప్పవచ్చు హైదరాబాద్ ఎంత వేగంగా పెరుగుతూ ఉంది, హైదరాబాద్ ఎంత అబ్జార్బ్ చేసుకుంటా ఉంది ఆఫీస్ స్పేస్ని. తదనుగుణంగా యాజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఆఫీస్ స్పేస్ రియల్ ఎస్టేట్లో హోమ్ ఇండస్ట్రీ పెరుగుతుంది, హోమ్ బయింగ్ ఇండస్ట్రీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్ ఫర్ అస్ that we continue to surpass the expectations that we set for ourselves and we continue to grow. నేను ఇప్పుడే మీకు పట్టణ ప్రగతి గురించి చెప్పాను. పట్టణ ప్రగతిలో నేను ఒక మాట చెప్పాలి మీకు. గత సంవత్సరం మొత్తం 2254 2254 అడిషనల్ శానిటేషన్ వెహికల్స్ ప్రొక్యూర్ చేశాము బికాస్ ఆఫ్ అవర్ ఫోకస్ ఆన్ శానిటేషన్. We have grounded 103 veg and non-veg markets out of the 139 planned. I request Satyanarayan Garu to ground the remaining as well. We are developing 734 new Vaikunta Dhamams in 139 municipalities. We are the only state in the country which believes in holistic development. సమ్మిళితమైన అభివృద్ధి అంటే ఒకవైపు పల్లె ప్రగతి, మరొక వైపు పట్టణ ప్రగతి, ఒకవైపు పరిశ్రమలు, మరొక వైపు పర్యావరణం, ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, ఒకవైపు వ్యవసాయం, మరొక వైపు ఐటీ. ఇట్లా ఒకటేసారి ఇన్ని రంగాల్లో ఎదుగుతున్న ఏకైక రాష్ట్రం బహుశా భారతదేశంలో తెలంగాణ మాత్రమే. ఎందుకంటే ఇంత
సమ్మిళితమైన గ్రోత్ మీరు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా చూడరు. 7.7% గ్రీన్ కవర్ పెరిగింది తెలంగాణది. ఐటీ ఎగుమతులు కూడా 24% పెరుగుతూ ఉన్నాయి. ఇట్లా చూస్తూ చెప్తూ పోతే there are number of achievements of Telangana which I can talk about. But in the annual report that we have presented today, we have talked about a bunch of things. Town planning department తీసుకుంటే మీరు గత సంవత్సరం టీఎస్ బీపాస్ తీసుకొచ్చిన తర్వాత 1.15 లక్షలు అంటే 1,15,000 అప్లికేషన్స్ని ఈ బీపాస్ ద్వారా మేము వేగవంతంగా క్లియరెన్సెస్ ఇచ్చాం. అది మాత్రమే కాదు, we have also ensured we saved money for GHMC. ఈ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చిన తర్వాత, టీడీఆర్ అనే రైట్ తెచ్చిన తర్వాత GHMCకి టీడీఆర్ సర్టిఫికెట్స్ ఇవ్వడం ద్వారా 3,500 కోట్ల రూపాయలని సేవ్ చేయగలిగాము. తద్వారా బ్రహ్మాండంగా GHMCకి కూడా ఇతర ప్రాజెక్ట్స్ చేసేదానికి కొంత వెసులుబాటు కూడా కలిగింది. ఇందాక నేను మీకు చెప్పాను మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా చేస్తున్నాం చాలా కార్యక్రమాలు అని. మనం జవహర్ నగర్లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ హ్యాస్ బీన్ కమిషన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ GHMC. 19.8 megawatts of energy is being produced from waste. Now we are expanding it. We are going to make it a 48 megawatt plant and the work is ongoing. We have also given another license for about 14.5 megawatts waste to energy plant at Dundigal. So combined తీసుకుంటే 48 plus 14.25, 62.5 megawatts of energy will be generated from waste in Hyderabad in coming days. We have also completed 2 C&D plants. Construction and demolition waste ni kuda సవ్యంగా వాడుతూ ఫతుల్గూడలో జీడిమెట్లలో 2 ప్లాంట్స్ ఇప్పటికే పెట్టాము 500 tons per day కెపాసిటీతో. వీటిని కూడా ఎక్స్పాండ్ చేయబోతా ఉన్నాము. వీటిని కూడా ఇంకో 2 చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. డెఫినెట్గా ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ హ్యాపెన్. బయో మైనింగ్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ ఇన్ ఆల్ ద మున్సిపాలిటీస్. 123 మున్సిపాలిటీలో పని ప్రారంభమైంది. ఎక్కడెక్కడ పని ప్రారంభం కాలేదో అక్కడ కూడా ప్రారంభించాలని చెప్పి నేను డైరెక్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హైదరాబాద్లో we have increased the number of vehicles, sanitation vehicles also, to 4,882 now. Now, legacy treatment has also started. We have, like I just mentioned, in Bongir, Suryapet, Dundigal, the work is going on expeditiously. 1.38 lakh metric tons has already been processed. We are also this year going to complete fecal sludge treatment plants in each and every municipality. మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాలు అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ సంవత్సరం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తాం. నౌ కమింగ్ టు వాటర్ సప్లై అండ్ సివరేజ్, నేను ఐల్ స్టార్ట్ విత్ హైదరాబాద్. HMWSB ఆధ్వర్యంలో, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఆధ్వర్యంలో మేము దాదాపు వీఆర్ గోయింగ్ టు బి ద ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా విచ్ విల్ బి ట్రీటింగ్ 100% ఆఫ్ ఇట్స్ సివరేజ్. 3,800 పైచిల్కు కోట్ల రూపాయలతో హైదరాబాద్ మహానగరంలో మనం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కడుతున్నాము. బహుశా ఈ సంవత్సరం ఆఖరికి కానీ లేదా సంక్రాంతి కల్లా హైదరాబాద్లో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసే మొట్టమొదటి నగరంగా భారతదేశంలో హైదరాబాద్కి పేరు రాబోతా ఉంది. తప్పకుండా దీన్ని పూర్తి చేస్తాం. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాదు వచ్చే 50 సంవత్సరాల అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని మొన్న కొంతమంది మీరు వచ్చారు సుంకిశాలకి. అక్కడ ఒక 1,450 కోట్ల రూపాయలతో ఒక కొత్త ఇంటేక్ వెల్ని అక్కడి నుంచి ఒక లిఫ్టింగ్ సామర్థ్యాన్ని కలిగిన రాబోయే 50 సంవత్సరాలకు నీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నది ప్రభుత్వం. దాంతోపాటు మనం చాలా ఏరియాల్లో మనం ఇప్పుడు కొత్తగా సివరేజ్ నెట్వర్క్ని కూడా ఆధునీకరిస్తున్నాం. కార్వాన్లో ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వీటిని కూడా ఆధునీకరిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మా ENC పబ్లిక్ హెల్త్ గారి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ అర్బన్ కింద మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో 6,577 కోట్ల రూపాయలతో మంచినీటి సౌకర్యాన్ని కూడా పెంపొందిస్తున్నాం. చాలా చోట్ల పని పూర్తయింది, ఇంకా కొన్ని చోట్ల చివరి అంకంలో ఉంది. దాన్ని కూడా పూర్తి చేసి ఈ సంవత్సరంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా మేము మాటిచ్చిన విధంగా 135 లీటర్లు మున్సిపాలిటీ అయితే LPCD, కార్పొరేషన్ అయితే 150 లీటర్ల చొప్పున అందించబోతా ఉన్నాం. హరితహారం కింద మీ అందరికీ తెలుసు, we are the only state in the country which has nurseries not only in every village but every municipality also has many nurseries now.
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయి. పట్టణాల్లో 142 పట్టణాల్లో దాదాపు 1600 నర్సరీలు ఉన్నాయి. 1600 నర్సరీస్. వీఆర్ ద ఓన్లీ స్టేట్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. ఇంత పెద్ద ఎత్తున పచ్చదనం మీద దృష్టి పెట్టిన రాష్ట్రం బహుశా దేశ చరిత్రలో ఈ 75 ఏళ్లలో ఏ రాష్ట్రం కూడా లేదు. అందుకే సమ్మిళితమైన సమీకృతమైన అభివృద్ధి అని చెప్పేది. అందుకే హైదరాబాద్ నాట్ వన్స్ బట్ ట్వైస్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై UN, United Nations organization called as Arbor Day Foundation, as a tree city of India. వరుసగా 2 సంవత్సరాలు హైదరాబాద్ మహానగరంలో GHMC ఆధ్వర్యంలో HMDA ఆధ్వర్యంలో మనం తీసుకున్న హరితహారం కార్యక్రమం వల్ల మనం ట్రీ సిటీ ఆఫ్ ఇండియాగా వరుసగా 2 సంవత్సరాల పాటు కూడా మనం దీన్ని చేసుకోగలిగినాం. దీంతో పాటు కొత్తగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకి హరిత నిధి అనే కార్యక్రమం పెట్టుకున్నాం. దాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, వీఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పాండమిక్. ఇప్పుడిప్పుడే కరోనా అనే ఈ పాండమిక్ నుంచి బయటకు వస్తున్నాం. ఇప్పుడే నేను చెప్పినట్టు కరోనా సమయంలో కూడా మా సిబ్బంది మొత్తం మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది నుంచి మొదలు పెడితే, ఇంజనీరింగ్ సిబ్బంది నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు, మా DRF వాళ్ళైనా ఇంకోరైనా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. ఈవెన్ వెన్ ద ఎంటైర్ పాపులేషన్ వాజ్ అండర్ ఫియర్ సైకాసిస్, ఏమైపోతుందో అనే భయాందోళనలు ఉన్నప్పటికీ మాస్క్ వేసుకొని PPEలు వేసుకొని చాలా సమర్థవంతంగా మా వాళ్ళందరూ కూడా పనిచేశారు. హెల్త్ డిపార్ట్మెంట్తో కలిసి వ్యాక్సినేషన్ చేయడంలో కూడా GHMC కానీ మున్సిపల్ సిబ్బంది కానీ చాలా సమర్థవంతంగా పనిచేశారు. అసలు వ్యాక్సినేషన్లో కూడా ఈరోజు ఇంత వేగంగా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయగలిగామంటే కూడా మా మున్సిపల్ సిబ్బంది యొక్క సహకారము, కృషి కూడా గణనీయంగా ఉంది. అది మాత్రమే కాదు, ఈరోజు మీరు తీసుకున్నట్టయితే 53 లక్షల పైచిలకు కోవిడ్ వ్యాక్సినేషన్ కేవలం GHMCలో పెద్దవాళ్ళు ఉంటే, సీనియర్ సిటిజన్స్ ఉంటే వీ హెవ్ డన్ ద వ్యాక్సినేషన్ ఎట్ దేర్ డోర్ స్టెప్. వెహికల్స్ పెట్టి ఇంటింటికి తీసుకొని పోయి అక్కడ కూడా వ్యాక్సినేషన్ వేసిన ఘనత GHMCకి దక్కుతుంది. అదేవిధంగా ఇప్పటికే 259 బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేశాం. 259 బస్తీ దవాఖానాస్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఇంకా కొన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇంకో 41 ఆర్ నియరింగ్ కంప్లీషన్. ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ వాస్ టు హ్యావ్ అట్లీస్ట్ 2 బస్తీ దవాఖానాస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ అమాంగ్ ద 150. సో మొత్తం 300 కావాలనుకున్నాము. 259 అయిపోయినాయి. ఇంకా ఒక 41 చివరి దశలో ఉన్నాయి. డ్యూరింగ్ ద పాండమిక్, కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో మా GHMC సిబ్బంది కేవలం పారిశుద్ధ్యం, వ్యాక్సినేషన్లు, రోడ్లు మాత్రమే వేయలేదు. ఈవెన్ పేదవారికి, నిర్భాగ్యులకి అన్నం కూడా పెట్టింది GHMC, ఉచితంగా పెట్టింది. అన్నపూర్ణ మీల్ సెంటర్స్ ద్వారా దాదాపు 1,66,00,000 ఉచిత మీల్స్ కూడా, ఉచిత భోజనాలు కూడా అందించింది GHMC చుట్టుపక్కల ఉండే 373 అన్నపూర్ణ సెంటర్లు. కొన్ని తాత్కాలికంగా కూడా ఏర్పాటు చేశాం, కొన్ని మా బిల్డర్ మిత్రులతో సంయుక్తంగా కూడా కలిసి ఏర్పాటు చేశాం. చేసి 1,66,00,000 మందికి ఉచితంగా భోజనం పెట్టి వారందరినీ కూడా కాపాడుకున్నాం. తర్వాత కేవలం గవర్నమెంట్ బడ్జెటే కాకుండా మేము TUFIDC అనే సంస్థ ద్వారా కూడా దాదాపు 4,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టి మరి వివిధ కార్యక్రమాలు, ఇందాక నేను చెప్పిన వివిధ కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉన్నాం. వాటిల్లో ముఖ్యంగా మౌలిక వసతులు. 46.8% జనాభా 3% భూభాగంలో ఉన్నప్పుడు సహజంగానే ఒత్తిడి ఉంటుంది, తాకిడి ఉంటుంది, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ తట్టుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్నప్పుడు రకరకాల మార్గాల్లో పెట్టాలి. అందులో TUFIDC కూడా ఒక మార్గంగా తీసుకున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. కొత్త లింక్ రోడ్స్ కూడా పెద్ద ఎత్తున తీసుకోబోతా ఉన్నాం. 2,410 కోట్ల రూపాయలతో మరి దాదాపు 104 కొత్త రోడ్స్ కూడా ఐడెంటిఫై చేశాం, లింక్ రోడ్స్. వాటిని కూడా టేకప్ చేస్తాం. కేవలం కొత్త అసెట్స్ క్రియేషన్ మీదే కాదు, వారసత్వ సంపదగా మనకు హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా గతంలో మోజంజాహి మార్కెట్ చేశాము. అదేవిధంగా ఇంకా ఇతర కొన్ని చేశాం. బాపు ఘాట్ కూడా గత సంవత్సరం మరి కొంతమంది NGOలతో కలిసి సంయుక్తంగా పునరుద్ధరించాం. బన్సీలాల్పేట్ స్టెప్ వెల్ కూడా ఇప్పుడు అది కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. మౌలాలి కమాన్ కూడా చేశాము, చార్ కమాన్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు మురిగి చౌక్ చేస్తున్నాము, మీరాల మండీ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేయబోతా ఉన్నాం. ఇవన్నిటిని కూడా రిస్టోర్ చేయడం, హెరిటేజ్ స్ట్రక్చర్స్ని బ్రహ్మాండంగా కాపాడుకోవడం అనేది కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ తన బాధ్యతగా కులీ కుతుబ్షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో
సర్దార్ మహల్ని కూడా రెనోవేట్ చేయబోతా ఉన్నాం. దాన్ని కూడా కాపాడుకోవాలి, ఒక హెరిటేజ్ స్ట్రక్చర్ అని చెప్పి కులీ కుతుబ్ షా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో దాన్ని కూడా తీసుకున్నాం. అదేవిధంగా మరి కేవలం మాకు ఇతర దేశాలకు సంబంధించిన సంస్థల నుంచి మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో మాకు 12 అవార్డ్స్ ఇచ్చింది. 12 అవార్డులు తెలంగాణలోని పట్టణాలకు దక్కినాయి. దానికి నేను మనస్ఫూర్తిగా అరవింద్ కుమార్ గారికి, సత్యనారాయణ గారికి, మా ఉద్యోగులందరికీ, మా మున్సిపల్ చైర్మన్లకి, మేయర్లకి, మా ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఐ హోప్ వీ విల్ యాక్చువల్లీ డూ బెటర్ దిస్ టైం. తప్పకుండా ఈసారి ఇంకా మెరుగ్గా అవార్డులు వస్తాయని చెప్పి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. అంటే కేంద్ర ప్రభుత్వం కనుక పారదర్శకంగా చేసే అవార్డులు వస్తాయి, చేయకపోతే రావు, అది వేరే విషయం అనుకోండి. బట్ పారదర్శకంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రధాన్ మంత్రి స్వనిధి అనే కార్యక్రమంలో భాగంగా ఏవైతే చిన్న చిన్న చిరు వ్యాపారులకు లోన్లు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా భారతదేశంలోనే టాప్ 10 సిటీస్ ఎక్కడ ఉన్నాయి, టాప్ 10 టౌన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆల్ టాప్ 10 టౌన్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఆల్ టాప్ 10 మొత్తంగా తెలంగాణ నుంచే ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇస్తే అందిపుచ్చుకోవడంలో కూడా మేము ముందున్నాము అని చెప్పడానికే ఈ మాట చెప్తా ఉన్నాను. అదేవిధంగా భారతదేశంలో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్, అంటే ద వెల్ఫేర్ ఆఫ్ వర్కర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ద వెల్ఫేర్ ఆఫ్ శానిటేషన్ వర్కర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అని పెడితే అందులో కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో 2వ స్థానంలో నిలిచింది తెలంగాణ. కేంద్ర ప్రభుత్వమే ఆ అవార్డు కూడా మాకు ఇచ్చింది. అదేవిధంగా మాకు స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ విచ్ ఇస్ హెల్డ్ ఇన్ స్పెయిన్, దే హ్యావ్ రికగ్నైజ్డ్ అండ్ రివార్డెడ్ అవర్ 2 BHK ప్రోగ్రామ్ యాజ్ ద బెస్ట్ స్కీమ్ అండర్ లివింగ్ అండ్ ఇంక్లూజన్ అవార్డ్ కేటగిరీ. అంటే పేదలకి ఆత్మగౌరవ గృహ నిర్మాణాన్ని చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని కేవలం మన రాష్ట్రంలోని ప్రజలు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు, మనకి స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ విచ్ ఇస్ హెల్డ్ ఇన్ బార్సిలోనా, అవర్ చీఫ్ ఇంజనీర్ వాజ్ దేర్, అవర్ అదర్ ఆఫీసర్స్ వర్ దేర్, దే హ్యావ్ టేకెన్ ద అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. అదేవిధంగా ఇందాక నేను మీకు చెప్పినట్టు వైల్ ద ఎఫర్ట్ ఈజ్ ఇన్సిస్టెంట్, అంటే ఒక కంటిన్యూయస్ ప్రాసెస్గా ఈ ఎఫర్ట్ జరుగుతున్నప్పటికీ అక్కడక్కడ ఏమైనా చిన్న చితక లోపాలు ఉన్నా మరి అందరి ప్రజలకి కూడా సర్వీస్ చేసే క్రమంలో చిత్తశుద్ధితో మరి ఏ ప్రయత్న లోపం కూడా మా వైపు నుంచి లేకుండా ముందుకు తీసుకొని పోతున్న మా మున్సిపల్ సిబ్బందికి మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ వార్షిక నివేదిక అనే ఆనవాయితీని ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. మేమేమైతే ఈరోజు మాటలు చెప్పామో, ఏమైతే వాగ్దానాలు చేస్తున్నామో ప్రజలకి మీడియా ద్వారా, అవన్నీ మళ్ళీ నిలుపుకొని వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ మీ ముందుకు వచ్చి పారదర్శకంగా ఏమి చేయగలిగినాము, ఏం చేయలేకపోయాము, లేదా ఏ రకంగా డెలివర్ చేశామనేది కూడా మీ ముందు పత్రికా మిత్రుల ముందు ప్రవేశపెడతామని చెప్పి తెలియజేస్తూ ఐ కాంప్లిమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై టీమ్ మెంబర్స్ ఫర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. లైక్ ఐ సెడ్, దిస్ ఈజ్ అ థ్యాంక్లెస్ జాబ్. నాకు తెలుసు మిమ్మల్ని ఎవరు పొగడరు, మీకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వరు, మనల్ని ఎవరు పొగడాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ద గుడ్ వర్క్ ఈజ్ అ రివార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. సో మై కాంప్లిమెంట్స్ టు యూ. నేను మిమ్మల్ని పొగుడుతాను, మీరు నన్ను పొగడండి, సో దట్ వీ వర్క్ టుగెదర్ ఈవెన్ మోర్ ఎఫిషియెంట్లీ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.